సో హాయ్ గైస్. దెబ్బ మీద దెబ్బ. మూవీ దెబ్బ మామూలుగా లేదు. 'సుమతి మలుపు' ఈ సినిమా చూసిన తర్వాత నేనే పోతానేమో అని అనిపిచ్చింది. మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏందంటే 'సుమతి మలుపు.' ఈ టైటిల్ వినంగానే మీకే అర్థం కావాలి ఈ మూవీయే మలుపుతుందని. 90స్‌లో ఈ సినిమా అయితే ఉంటుంది. ఇదొక మలయాళం ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ సినిమా హిట్ అయిందని డబ్బింగ్ గూడా జేషిర్రు. ఎప్పుడైతే సినిమాని చూడడం స్టార్ట్ జేశానో, అప్పటి నుంచి కథ మొత్తం మలుపు భయ్యా. వామ్మో! అప్పుడేమో 'ఓజీ' ఇప్పుడేమో 'క్యాజీ', 'సుమతి', 'నై నై', 'జాంగా' ఏం చెప్పాలి? ఏమని జెప్పాలి? ఆ సినిమా ఏంది? ఆ ఎడిటింగ్ ఏంది? ఇదొక హర్రర్ ఫిల్మ్ అంట. చూసేవానికన్నా ఎందుకు తీశానో ఆ డైరెక్టర్ గూడా కొంచెం గూడా సెన్స్ ఉందా లేదా అనిపిచ్చింది. ఎక్కడా నచ్చలేదు భయ్యా! చెప్తున్నా గదా! ఏమీ నచ్చలేదు. ఇది హర్రర్ అంట, మనం భయపడాలంట. ఆ వీఎఫ్ఎక్స్ ఏందిరా బాబు! దారుణం ఇంకా. వద్దు భయ్యా! నేను చూపిస్తున్న ఇమేజ్ ఇక్కడనే మలుపు తిరుగుతుంది మూవీ స్టోరీ. ఇక్కడ వెళ్ళిన ఎవరైనా సరే చచ్చిపోతారు. ఎందుకు? ఆ దెయ్యం చంపేస్తుంది అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. సో, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే లేదు. కానీ పోతారు భయ్యా సినిమా చూసినప్పుడు. ఎక్కడ ఎక్కలేదు. ఆ వీఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గావచ్చు, హర్రర్‌కి కొట్టాల్సిందే. ఇదే నా పద్ధతి. వేస్ట్. వేస్ట్ ఆఫ్ టైమ్. చూడకపోతేనే బెస్ట్ అని నాకనిపిస్తుంది. ఎందుకంటే టైం మీకు వేస్ట్, చెప్పడానికి నాకు వేస్ట్. సో, ఇది 'సుమతి మలుపు.' నా కథ మలుపు తిరుగుతుంది. సో, ఇది వీడియో. ఈ రివ్యూ మీకెలా అనిపిచ్చింది? సినిమా జూషుంటే మీకెలా అనిపిచ్చింది? కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.